హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెన్షన్ మెమరీ డిజైన్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తాము. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రాసెస్ ఏంటనేది మనం డీటెయిల్గా చూసాము. ఆ ప్రాసెస్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. డిటర్మైన్ ది డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ సింగిల్ ISA 150/75/10 mm. ఓకే, connected to the gusset plate by 6 mm fillet weld. The length of the weld is 300 mm. Take Fy value is 250 Newton per mm square. Fu value is 410 Newton per mm square. సో మన క్వశ్చన్ అయితే ఇది. ఈ క్వశ్చన్ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ అయితే ఎలా చేయాలి, సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డిజైన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా చేయాలో మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాసెస్ అయితే నేర్చుకున్నాం కదా. సో ప్రాబ్లం అయితే ఆ ప్రాసెస్ని యూజ్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లం అయితే ఈజీగా చేసేద్దాం. సో ప్రాసెస్ అయితే తెలియని వాళ్ళు ఎవరైతే చూడలేదో ఆ వీడియో ఒకసారి ప్రాసెస్ చూసిన తర్వాత ప్రాబ్లంలో చూడండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇచ్చిన క్రాస్ సెక్షన్ వచ్చేసరికి టెన్షన్ మెంబర్ యొక్క క్రాస్ సెక్షన్ ఈజ్ ISA ఇండియన్ స్టాండర్డ్ యాంగిల్ ఈజ్ 150/75/10 mm. సో యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. సో దీని యొక్క అవుట్ స్టాండింగ్ లెగ్ యొక్క లెంత్ ఎంత 75, ఇండియన్ యాంగిల్ ఎంత 150/75/10 mm, లెంత్ ఆఫ్ ది యాంగిల్ 150, ఓకే, థిక్నెస్ 10 mm. క్లియర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకోమని డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం. Fy అంటే yield stress value 250 Newton per mm. Fu means ultimate stress value 410 Newton per mm square. Already they have given these values. Effective length of the weld is 300 mm. ఓకే, ఇప్పటి వరకు మనం గివెన్ డేటా అయితే రాసాము. ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈల్డింగ్ ఆఫ్ గ్రాస్ సెక్షన్, ఇదే కదా. సో దాన్ని మనం స్మాల్ ఇండికేషన్ వచ్చి TDG కింద ఇండికేషన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకేంటి హెడ్డింగ్ గుర్తుపెట్టుకున్నాం. ప్రాసెస్ మనకి ఫార్ములాస్ బట్టి పట్టే అవసరమే లేదు. స్ట్రెంగ్త్ ఆఫ్ మనకి స్టీల్ స్ట్రక్చర్స్లో వచ్చేసరికి కోడ్ బుక్ మనకి అవైలబుల్గా ఉంటుంది. కోడ్ బుక్ ఓపెన్ చేస్తే ఫ్రమ్ క్లాస్ 6.2 ఓపెన్ చేసుకుంటే మనకి ఫార్ములా అక్కడ మనకి కనిపిస్తుంది. సో TDG ఈక్వల్ టు AgFi/γm0. TDG ఈక్వల్ టు AgFi/γm0. ఇక్కడ మనకి AG మీన్స్ కనెక్టెడ్ లెగ్, అంటే AG మీన్స్ అంటే ఏరియా ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్, ఏరియా ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ లెగ్. అంటే మన రెండింటిని ప్లస్ చేసుకుంటే మనకు వచ్చేదే AG వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ ఒకసారి మీకు కోడ్ బుక్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో ఈ ఫార్ములాస్ అయితే చూపిస్తాను. సో క్లాస్ 6.2 దగ్గర మనకి డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈల్డింగ్ ఆఫ్ గ్రాస్ సెక్షన్, క్లాస్ 6.2 ఆల్రెడీ మనకి డిజైన్ టెన్షన్ మెంబర్ సెక్షన్ 6 ఇచ్చాడు. డిజైన్ టెన్షన్ మెంబర్స్ అంటే ఇది. సో టెన్షన్ మెంబర్ అంటే ఏంటో థియరీ పార్టికల్ ఇచ్చారు. సో థియరీ ఇచ్చిన తర్వాత సో ప్రాసెస్ అయితే ఇచ్చారు. డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈల్డింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఫార్ములా ఈజ్ TDG ఈక్వల్ టు AgFi/γm0. ఆల్రెడీ AG అంటే ఏంటో ఇచ్చారు, Fi/γm0. సో ఆల్రెడీ ఫార్ములా ఇక్కడ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఫార్ములా నోట్ చేసుకుని ప్రాసెస్ అయితే చేసేస్తాం. ఇక్కడ AG అంటే ఏరియా ఆఫ్ ది గ్రాస్ సెక్షన్, అంటే ఏంటి AG ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్ ప్లస్ ఏరియా ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ లెగ్. సో ఏరియా ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్ అంటే కనెక్టెడ్ లెగ్ యొక్క ఏరియా, అవుట్ స్టాండింగ్ లెగ్ యొక్క ఏరియా మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు AG ఈక్వల్ టు కనెక్టెడ్ లెగ్ అంటే మనకి ఇక్కడ 150, కనెక్టెడ్ లెగ్ యొక్క లెంత్ ఎంత 150. సో 150 మనకి ఇక్కడ ప్రాసెస్లో చూసుకుంటే లెంత్ మైనస్ థిక్నెస్ బై 2 ఇంటూ థిక్నెస్ అని తీసుకుంటాం ఇక్కడ. సో 150 మైనస్ థిక్నెస్ మీన్స్ 10 థిక్నెస్ బై 2 ఇంటూ థిక్నెస్, 150 మైనస్ థిక్నెస్ బై 2 ఇంటూ థిక్నెస్, ఇది మన కనెక్టెడ్ లెగ్ యొక్క ఏరియా. ప్లస్ సిమిలర్గానే అవుట్ స్టాండింగ్ లెగ్ యొక్క ఏరియా కూడా అంతే కదా. అవుట్ స్టాండింగ్ లెగ్ యొక్క లెంత్ ఎంత 75 మైనస్ థిక్నెస్ 10/2 ఇంటూ 10. ఓకే, సో ఈ మొత్తం సింప్లిఫై చేసుకుంటే మనకి AG వాల్యూ ఈజ్ 2150 mm స్క్వేర్. సో ఓకే, ఇప్పుడు మన ఆల్రెడీ Fi వాల్యూ దే హ్యావ్ గివెన్. γm0 అంటే పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ ఈల్డింగ్ ఈజ్ 1.1. సో మనకు అన్ని వాల్యూస్ అనేవి తెలుసు. ఇప్పుడు AG తెలుసు, Fi తెలుసు, γm0 తెలుసు. ఈ 3 వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి TDG వాల్యూ వచ్చేసింది. సో TDG ఈక్వల్ టు AG మీన్స్ 2150, Fi means into 250 by partial safety factor is 1.1. సో ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకి 488.63 kilonewtons. సో డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈల్డింగ్
value is 488.63 kilonewtons. So next step is design strength due to rupture. సో సెకండ్ స్టెప్ ఏంటి, మనం డిజైన్ స్ట్రెంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం డ్యూ టు రప్చర్. సో రప్చర్కి మనకి క్లాస్ 6.3.3. సో 6.3.3. సో కోడ్ బుక్ ఓపెన్ చేస్తే మనకి 6.32లోనేమో ఈల్డింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, 6.3లో మనకి రప్చర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. 6.3. సో మనకి రప్చర్లో ప్లేట్స్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో అదే 6.3.1 ప్లేట్స్, 6.3.2 మొత్తం 6.3.3 వరకు మనకి రప్చర్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. యాంగిల్స్ నెక్స్ట్ మనకి 6.3.4 వరకు అదర్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం రప్చర్ వరకు కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు రప్చర్. సో డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు రప్చర్లో మనకి సో ఫార్ములా TDN equal to 0.9 ANCFU by gamma m1 plus beta AG naught FI by gamma m0. ఎందుకని ఇచ్చింది ఏంటి మనకి సెక్షన్ యాంగిల్ సెక్షన్ కాబట్టి మన సింగిల్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఫార్ములా మనకి అవైలబుల్గా ఉంటుంది. 6.3.3 సింగిల్ యాంగిల్. సో ఇచ్చిన యాంగిల్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా బీటా అంటే ఏంటి, ANC అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసు. సో అవన్నీ వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే మనకి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే స్ట్రెంత్ అది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఫస్ట్ ANC మీన్స్ నెట్ ఏరియా ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దాకా మనం ఇండివిజువల్గా చేయలేదు, కాంబినేషన్లో చేసాం ప్రీవియస్గా. ఇప్పుడు ANC అంటే నెట్ ఏరియా ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్. కనెక్టెడ్ లెగ్ యొక్క ఏరియా ఎంత 150 లెంత్ మైనస్ థిక్నెస్ బై 2 ఇంటూ థిక్నెస్ అనే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. సో 150 మైనస్ 10/2 ఇంటూ 10. సో వాల్యూ ఈస్ 1450 mm². నెక్స్ట్ గ్రాస్ ఏరియా ఆఫ్ ది అవుట్స్టాండింగ్ లెగ్ యొక్క గ్రాస్ ఏరియా 75 మైనస్ 10/2 ఇంటూ 10 అంటే సింప్లిఫై చేస్తే 700 mm² వచ్చింది. ఇక్కడ ANC తెలుసు, AG0 తెలుసు, FU తెలుసు, FI తెలుసు, గామా m1 తెలుసు, గామా m0 తెలుసు. సో మనకి ఇక్కడ ఇంకో అన్నోన్ టర్మ్ ఒకటే ఉంది, దట్ ఈస్ బీటా. సో బీటా అంటే ఫార్ములా మనకు ఆల్రెడీ కోడ్ బుక్లో చూపించాను. సో బీటా ఈక్వల్ టు 1.4 మైనస్ 0.076 W/T FI/FU BS/LC. ఇంత పెద్దగా ఉంది కదా, ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము అని అనుకుంటాం, బట్ మనకి నో నీడ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. సో గుర్తుపెట్టుకుంటే తప్పేం లేదు. సో ఆల్రెడీ మనకి కోడ్ బుక్ అనేది ఎగ్జామ్ హాల్కి వెళ్ళావు కాబట్టి మన కోడ్ బుక్లో ఈ ఫార్ములా అయితే మనకి అవైలబుల్గానే ఉంటుంది. సో ఇక్కడ 1.4 0.076 అనేవి న్యూమరికల్ వాల్యూస్. W మీన్స్ విడ్త్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ లెగ్. విడ్త్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ లెగ్ యొక్క విడ్త్ ఎంత 75 mm. T means thickness of the leg 10 mm. BS means shear lag with W అంటే W అన్న BS అన్న ఒకటి. LC means length of the కనెక్షన్ యొక్క లెంత్ 300 mm. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. 1.4 మైనస్ 0.076 W means 75 T means 10, FY means 250, FU/410, BS 75, LC 300. సో అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి 1.313 గ్రేటర్ దాన్ 0.7 వచ్చింది. సో ఇప్పుడు మనకి TDNలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. TDN ఈక్వల్ టు 0.9 ఇంటూ 1450 ఇంటూ 410/1.25 ప్లస్ 1.313 ఇంటూ 700 ఇంటూ 250/1.1. సో టోటల్ వాల్యూ ఈజ్ 636.92 కిలోన్యూటన్స్. సో రప్చర్ యొక్క స్ట్రెంత్ ఇది 636.92 కిలోన్యూటన్స్. సో రప్చర్ యొక్క స్ట్రెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనం బ్లాక్ రప్చర్ యొక్క స్ట్రెంత్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి బ్లాక్ షియర్ యొక్క ప్రాసెస్, అంటే బ్లాక్ షియర్ యొక్క స్ట్రెంత్ అలాగే క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో బ్లాక్ షియర్ మనకి కోడ్ బుక్లో అవైలబుల్గానే ఉంటుంది. 6.4 నుంచి మనకి బ్లాక్ షియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 6.4 బ్లాక్ షియర్ యొక్క ప్రాసెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది కోడ్ బుక్లో. అంటే బ్లాక్ షియర్కి 2 ఫార్ములాస్ ఉంటాయి, TDB1, TDB2. సో ఈ 2 ఫార్ములాస్ కూడా కోడ్ బుక్లో మనకి అవైలబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. TDB1 అంటే ఫార్ములా దిస్ వన్, TDB అంటే ఫార్ములా ఇది. సో ఇక్కడ AVG అంటే ATN, AVN, ATG అంటే మనం ఆల్రెడీ ప్రాసెస్లో చూసాము. AVG ఈక్వల్ టు AVN అంటే ఏరియా అండర్ షియర్. సో ఏరియా అండర్ షియర్ యొక్క ఫార్ములా ఏంటి, LW ఇంటూ 2T. LW మీన్స్ లెంత్ ఆఫ్ ది విడ్త్ ఆఫ్ ది లెంత్
leg, connected leg. So that is 300 into 2 into thickness 10. So value is 6000 mm square. ATG means equal to ATN. ATG equal to ATN. Area under tension. N ఇక్కడేమో V అంటే షియర్ కదా, సో ఇది అండర్ షియర్, ఇది అండర్ టెన్షన్. లెంత్ ఆఫ్ ది కనెక్టెడ్ లెగ్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. సో 150 into 10, సో 1500 mm square. సో వాల్యూస్ అన్నీ మనకు తెలుసు. ఏవిజీ తెలుసు, ఎఫ్ఐ తెలుసు, 0.9 తెలుసు, ఏటీఎన్ నోన్, ఎఫ్యూ నోన్ వాల్యూనే, గామా ఎం నాట్, గామా ఎం వన్. సో అన్ని వాల్యూస్ నోన్ వాల్యూసే కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఫస్ట్ TDB1 ఈక్వల్ టు 6000 into 250 by √3 1.1 plus 0.9 into 1500 into 410 by 1.25. సో ఫైనల్ ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి 1230.0.9 kN వచ్చింది. నెక్స్ట్ TDB2లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఫార్ములా 0.9 into 6000 into 410 by √3 into 1.25 plus 1500 into 250 by 1.1, వాల్యూ 1363.51 kN. ఇప్పుడు మనకి TDB1, TDB2, సో బ్లాక్ షియర్లో రెండు స్ట్రెంత్ వాల్యూస్ వచ్చినాయి. ఇందులో ఏ వాల్యూ తీసుకోవాలంటే మనకు వచ్చిన వాల్యూలో ఏది మినిమం వాల్యూ ఉందో, ఏది తక్కువ వాల్యూ స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి ఉన్న స్ట్రెంత్లో మనకి 1230.0.9 అనేది తక్కువ వాల్యూ. సో వీ షుడ్ కన్సిడర్ TDB1 వాల్యూ. సో బ్లాక్ షియర్ యొక్క స్ట్రెంత్ ఎంత? 1230.0.9 kN. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈల్డింగ్ అండ్ రప్చర్, బ్లాక్ షియర్ 3 స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు 3 స్ట్రెంత్లకి 3 వాల్యూస్ వచ్చినాయి. సో ఈ మూడిట్లో ఏది మనకు మినిమం వాల్యూ ఉంటుందంటే అది మనం మినిమం వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈల్డింగ్ చూస్తే 488.63 kN అండ్ రప్చర్, మనకి రప్చర్ వాల్యూ ఈస్ రప్చర్ 636.92 వాల్యూ. నెక్స్ట్ బ్లాక్ షియర్ వాల్యూ 1230.09 kN. ఈ మూడిట్లో కంపేర్ చేస్తే మనకి ఈల్డింగ్ వాల్యూ అనేది మినిమం వాల్యూ కాబట్టి డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ టెన్షన్ మెంబర్ TD ఈజ్ లీస్ట్ ఆఫ్ ది 3లో మనకి ఈ మూడిట్లో ఏది లిస్టో అది కన్సిడర్ చేసుకున్నాం. మూడిట్లో మనకి ఈల్డింగ్ లిస్ట్ కాబట్టి TD ఈక్వల్ టు 488.63 kN. 488.63 kN అనేది టెన్షన్ మెంబర్ యొక్క డిజైన్ స్ట్రెంత్. ఓకే, సో ప్రాబ్లం అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ కావాలన్నా ఇన్ఫామ్ చేయండి. ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.